స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చింది చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు ఒక ప్రాబ్లమే. భవిత ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? బేసవారం సాయంత్రంలో. స్టేషన్కి ఎప్పుడు వచ్చినారు? శనివారం నైట్. పోలీసులు ఏం చెప్పినారా? వాళ్ళు ఆ పాపని ఎంతసేపు ఇంటికి పంపించాలనే మాట్లాడతాడు నా సిఐ. ఎంతసేపు ఇంటికి పంపించాలి ఆ పాపని, అది ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు ఏమో లంచం పోసారేమో నాకు తెలియదు. ఎంతసేపు ఇంటికి పంపించాలనే మాట మాట్లాడతాడు సిఐ. కాణిపాకంలో ఆ పాప అన్నీ చెప్తాడే కానీ సిఐ ఇంటికి పంపించే మార్గమే చూస్తాడు కానీ మా మార్గం చూడలేదు. నాకు అన్యాయం జరిగింది. స్టేషన్ కాడ అమ్మాయి అని చెప్పింది సిఐకి. నేనంటే ఇప్పుడు అన్ని కరెక్ట్ గా నా సైడే మాట్లాడింది. నన్ను బయటకు పంపించేసి ఏం మాట్లాడదు లేదు. ఇంటికి పో సంవత్సరం ఇంటికి పోనే మాటే మాట్లాడతాడు సిఐ. ఒప్పుకుంది అమ్మాయి ఇంటికి పోయేదానికి. వాళ్ళు ఏం చేయాలి తెలియదురా, మా ఒప్పించేశారు. ఆ అమ్మాయి 3 ఏళ్ళుగా లవ్ చేసుకుంటాను. ఎంత బతిమాలు ఇచ్చినా చేసినా కూడా వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసినారు. వాళ్ళ నాయనకు తెలియపరిచినాము, వాళ్ళ అమ్మకో తెలుసు. ఆ పాప వాళ్ళ అమ్మకు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాంలేని ఈయనకి మాటలు చెప్పి నేర్పించున్నారు. ఆ తర్వాత కూడా లాస్ట్కు మన బేసవారం రోజు మా ముందు 10-20 రోజుల కింద వాడికి సైజ్ చేసింటే వాళ్ళ నాయన పిల్లంపై మాట్లాడితే నేను ఇవ్వనన్నాడు. సరేలే వాళ్ళు లేచిపి పెళ్లి చేసుకుంటే ఏం చేద్దాం అని అన్నా. నేను లేచిపి చేసుకునిలే, నాకేం అభ్యంతరం లేదు, మీ ఇంటికాడ వదిలేస్తానని నాతో అన్నాడు వాళ్ళ ఆయన. నీ కొడుకు ఎంతెంతో మాట్లాడుతున్నాడు, మేము ఎట్టించి పెళ్లి చేయాలన్నాడు. దండించేదానికి కుదరలేదు, నా బిడ్డ చచ్చిపోతానని చెప్తున్నాడు అని నీకు చెప్పినాను నేను. అంటే సరేలే మార్దాం చూద్దామని చెప్పి అప్పుడు 10-20 రోజుల కింద ఆగి వచ్చినాము ఇద్దరము. ఆ తర్వాత ఈ బేసవారం రోజు కాలేజీ కడిపి అమ్మాయిని పిలుచుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆ నుంచి శనివారం రోజు సాయంత్రం, శనివారం రోజు మధ్యాహ్నం రోజు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా స్టేషన్ కాడికి రాన్నారు. పోయినారు. అయ్యా నీ కొడుకును వాళ్ళు ఆ పాపను ఏడారు పిల్లలతో అడిగినారు. సరే సార్ సాయంత్రం 6-7 హ్యాండ్ వాష్ చేస్తాను సార్ పోయినారో తెలుస్తాను. పెళ్లి చేసుకున్న తర్వాత వీడికి పిల్లం పోయినాడు. శనివారం నైట్ 9 గంటలకు అక్కడికి పోయినాము. వాళ్ళంతా వాళ్ళందరూ వచ్చేసి బొట్టు మెల్ల నుంచి తీయేసినారు. పక్కన తీయేస్తేనే సీఏ దగ్గరికి హ్యాండ్ వాష్ చేసినాము. సీఏ దగ్గర హ్యాండ్ వాష్ చేస్తా అంటే 10 నిమిషాలు అందరినీ నిలబెట్టి మాట్లాడేసి ఏమ్మా నువ్వు నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నావా అని అడిగినాడు సీఏ గారు. సీఏ గారు అడుగుతానంటే నేను ఇష్టం సార్ 3 ఏళ్ళగా లవ్ చేస్తాను, నేను చేసుకున్నాను అని చెప్పింది. ఆ తర్వాత మీరు అందరూ బయటికి పోండి అని చెప్పినాడు మమ్మల్ని. మా పాటికి మేము బయట వచ్చేసాము. ఏమేమి చేసినాడో తెలియదు లోపల. మళ్ళా ఒక గంట తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అప్పుడు పోతుందంట. పంపిద్దాము ఇప్పుడు, మళ్ళీ నీ కొడుకును చూసుకొని దండించుకొని గమ్ముకుండండి. పెద్దల సమస్యలో ఏమన్నా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి, మీరు మాకే అభ్యంతరం లేదని సీఏ గారు చెప్పినారు. సరేలేని చెప్పి అందరితో వచ్చినాము. అప్పుడే ఈ బయ్యారెడ్డి నేను అమ్మాయి లేకుండా చచ్చిపోతాను, మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా రాయిచ్చేస్తానని పేపర్ అడిగినాడు. మేము మా అన్న వాళ్ళందరూ కలిసి దండించి తీసుకొచ్చినాము. ఇంటికి తీసుకొచ్చిన కంటే నేను చచ్చిపోతానని చెప్పేసి మమ్మల్ని బెదిరించుకుంటా నాకు ఆ అమ్మాయిని ఇస్తారా, పెళ్లి చేస్తారా, నా పిల్లాము నాకు కావాలా అనే మాట మీద ఉన్నాడు. చచ్చిపోమంటావా చచ్చిపోతా, లేదా మీ ఇష్టం తీసుకొచ్చి. అమ్మాయి స్టేషన్ కాడ నుంచి పోయేటప్పుడు సిఐ చెప్పినాడు కదా వాళ్ళ అమ్మలతో పోతానని. అమ్మాయి చెప్పిందా సిఐ చెప్పినాడా? ఆ అమ్మాయిని అడిగినప్పుడు వాళ్ళ అమ్మలతో పోతుందని చెప్పినాడు సిఐ. ఆ అమ్మాయి చెప్పిందా? మళ్ళీ అడిగినాడు మా ముందర, మీ అమ్మలతో పోతావా ఎట్లా అని. ఏమనింది? అప్పుడు మా అమ్మ దగ్గర పోతాను నేను అనింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇంట్లో పెట్టి టార్చర్ పెట్టి కొడతానని ప్రతి ఒక్క విషయం నీకు తెలుస్తుంది. నేను నుంచి ఆ టార్చర్ భరించలేక ఆడ ఆయమ్మని టార్చర్ పెడతాను, ఇక్కడ నా పరిస్థితి ఉందని ఈ పని చేస్తాడు. మేము వాళ్ళ దగ్గరికి పోలేక అడగలేక ఉన్నాము. మా కొడుకును మాకు అట్లా దయచేసి బతికించే మార్గాలు ఏమన్నా ఉంటే చేయండి. అంటే ఫోన్ కాంటాక్ట్ తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది వానికి, ఎవరు చేస్తారో తెలీదు. ప్రతి ఒక్క విషయమో తెలుస్తుంది వానికి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.